దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానిందాము. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 9వ వచనం. వారి యావద్బాధలో ఆయన బాధనుందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుడైన యెషయా ప్రవక్త ద్వారా ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు నాటి ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఈరోజు మనతో మాట్లాడుచు ఉన్నారు. దేవుని ప్రేమ ఎంత గొప్పది. ఆయన బాధను అనుభవించుటకు ఈ లోకానికి వచ్చారు. సర్వ మానవాళి రక్షించుటకు శిలువ శ్రమ, శిలువలో ఉన్న బాధ, అన్యాయపు తీర్పు పొంది మనందరి రక్షణ కొరకు ఆయన బాధను అందవలసి వచ్చింది. మన కోసం ఆయన బాధను అనుభవించారు. ఎందుచేతననగా నరకము నుండి తప్పించుటకు, తన రాజ్యములోనికి వారసులుగా తీసుకొని వెళ్ళుటకు, పాపము నుండి విడుదలకు, విమోచించుటకు ఆయన బాధనందవలసి వచ్చింది. ఇంకా మనం ఆలోచన చేస్తే తన పోలికలో మనలను ఏదెను తోటలో ఆదామును చేసిన ఆయన ప్రేమించాడు, ఊపిరి ఊదాడు. ఈ పోలికలున్న మానవుడు అపరాధము చేత ఆజ్ఞను అతిక్రమించి పాపము చేశాడు. దూరమైపోతున్న మానవుణ్ణి రక్షించుటకు ఆయన శిలువ బాధను అందవలసి వచ్చి ఉన్నది. ఎంత ప్రేమామయుడు, ఎంత కనికరమ కలిగిన దేవుడు ఆయన. గనుక ఆయన సన్నిధిని ప్రేమించే వారిగా మనం ఉండాలి. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించాడు. ఆయన ఎంత ఓపిక, ఎంత ఓర్పుతో ఆయన బాధను అనుభవించి రక్షించాడు. అలాగనని పూర్వదినములు జ్ఞాపకము చేసుకోమని ఆయన వారిని ఎత్తుకొని వచ్చాడు. ఆయన వారిని మోసుకొని వచ్చాడు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశాన్ని నుండి వాగ్దాన భూమికి ఆయన మోసుకొని వచ్చాడు తన ప్రజలను. ఎంత గొప్ప ప్రేమ అయినది. గనుక శిలువలో మనందరి కోసము తన రక్తమంతా కార్చి మనలను అంటూ ఉన్నాడు, తండ్రి వీరేమీ చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని క్షమాపణ మన కోసం ఆయన తండ్రిని అడిగారు. గనుక దేవదేవుని పాదాలు పట్టుకుని ఎంత ప్రార్థించినా, ఎంత చేసినా ఆయన రుణాన్ని మనము తీర్చలేం. గనుక శిలువనాథుడైన యేసయ్యను ప్రతినిత్యము కూడా ధ్యానిస్తూ ఆ దివ్యరాజ్యానికి వారసులుగా మారదాము. ఆ ఓరిమి ఓపిక పరిశుద్ధాత్మ సహాయము ద్వారా పొందాలని ప్రభు పేట మనవి చేసి ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనములు. నీ ప్రేమ వెలకట్టలేనిది, మితిలేనిది నాయన. మందరి కోసము నాయన బాధను అనుభవించుటకు ఈ లోకానికి దిగివచ్చావు. ప్రాముఖ్యంగా నా కోసం మీరు దిగివచ్చారు నాయన. నేనేమిచ్చి నీ రుణము తీర్చగలను? సిలువ లేనిదే విలువ లేదు నాయన. నీ మహాకనికరం వలన నీ సన్నిధానములు ప్రార్థించే భాగ్యం అందరికి ఇచ్చినందుకు మీ కొందనాలు. మా అపరాధములు, మా పాపములు, మా అవధేతలు ఒప్పుకొనుచుండగా క్షమించి నీ ప్రేమతో మమ్మల్ని స్వీకరించి మీ రాజ్యమునకు వారసులుగా మార్చండి. ఎవరే కష్టములో ఉన్నారు నాయన, ఎవరే ఇబ్బందుల్లో ఉన్నారు, ఎవరే సహాయము కొరకు కన్నీళ్లతో నీ పాదాలు కడుగుతున్నారు, అందరినీ జ్ఞాపకం చేసుకొని కనికరించి సహాయము చేయమని, రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి. విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తున్నారు, గొప్ప విజయమును జ్ఞానమునిచ్చి మహిమ తెచ్చుకోమని
ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.